ఆపిల్ గ్రేప్స్ ఈజీగా ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి? బొంబాయి. బొంబాయి నుంచి వస్తాయట ఫ్రెండ్స్. ఇవి ఆపిల్ గ్రేప్స్ ఏమంటారు, గంగరేగ వన్లు. ఇవి కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి, ఇవి సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి. బహుత్ అచ్చా హై. ఎంత బా డబ్బా? 450. ఇది రెండు సేమా? 380. 380 450, 20 రూపాయలు కమ్మి. పెద్దదంటే. ఆహా. ఇది చూడండి ఫ్రెండ్స్, సన్ మిలన్. ఇది లోపల తెల్లగా ఉంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్ సన్ మిలన్. ఇది స్వీట్గానే ఉంటాయి కదా, తీయగానే ఉంటాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాయ ఆపిల్ బేర్ అంటారు ఫ్రెండ్స్. ఈ కాయను ఆపిల్ బేర్ అంటారు. ఇప్పుడు ఈ కాయను నేను మీకు కోసి దీనిలో ఏముంటుంది ఎట్లుంటుంది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే మన గంగరేగ్గాయ అంటారు కదా, సేమ్ అది ఆ టైపులోనే ఉంటుంది. ఈ కాయ మొత్తం అట్లనే ఉంటుంది, కానీ పెద్దగా ఉంటుంది. ఆపిల్ బేర్ అంటారంట. ఇది మనకు ముంబై నుంచి వస్తుంది ఫ్రెండ్స్, ముంబై నుంచి వస్తుందట. ఏంటంటే నేను ఏమంటారు, హైదరాబాదులో ఫ్రూట్ మార్కెట్ ఉంది, చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్. ఆ మార్కెట్లో నేను పోయినప్పుడు ఈ కాయ కనిపించింది నాకు. ఈ కాయ నేను వెంటనే అంటే మన వీడియోలో, ఇంకో వీడియోలో కూడా ఉంది, ఫ్రూట్ మార్కెట్ మొత్తం టూర్ చేసిన ఆ వీడియో కూడా ఉంది. ఇది ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి. ఆ వీడియోలో రకరకాల ఫ్రూట్లు ఉంటాయి. ఏంటంటే ఈ కాయను ఇప్పుడు మీకు కోసి లోపల ఎట్లుంటుంది టేస్ట్ కూడా చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయను మీరు ఎప్పుడైనా చూసిర్రా, ఎక్కడైనా చూసిర్రా, మీరు ఇంతవరకు ఎప్పుడైనా తిన్నారా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. అండ్ ఇప్పుడు నేను ఈ కాయను కోస్తాను ఫ్రెండ్స్, కోసి టేస్ట్ కూడా చేస్తాం. చూడండి, పట్టుకో, ఇట్లా కొయ్యి, మధ్యలో కొయ్యి, అడ్డంలో మధ్యలో కొయ్యి. అయ్యే ఏమంటారు, అందులో గింజ కనబడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల గింజ ఉంటుంది, దీంట్లో ఈ గింజ కూడా ఉంటుంది. దీన్ని ఆపిల్ బేర్ అంటారు. ఇది పోయి టేస్ట్ చూసి చెప్పాలి కదా ఎట్టుందో. తిను, కొంచెం తిను, చెప్పు తిని. బాగుంది ఫ్రెండ్స్, తీయగా ఉంది, సేమ్ మన రేగవన్ లాగానే ఉంది. ఇగో ఇట్లుంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఇగో ఇట్లుంటుంది లోపల. ఇదేమో లోపల గింజ ఉంటుంది, ఈ గింజ ఇది మన ఏమంటారు, దీని పొట్టు ఆపిల్ పొట్టు లాగానే ఉంది ఫ్రెండ్స్. దీని పొట్టు ఈ లోపల కూడా మొత్తం ఆపిల్ లాగానే ఉంది. మొత్తం ఆపిల్ టైపే ఉంది, ఆపిల్ టైప్ ఉంది. కొంచెం టేస్ట్ మన రేగ్గాయలు ఉంటాయి కదా, రేణి పండ్లు అంటారు, ఆ టేస్ట్ కొంచెం దాకుతుంది ఇలా. గింజ ఇది ఇత్తు ఫ్రెండ్స్, దీని లోపల ఇస్తుంది. దీన్ని మొత్తం సాఫ్ అయ్యి చూద్దాం ఎట్లుంటుంది. చిన్నప్పుడు ఎగ్గాలు తింటే ఇత్తును కూడా మొత్తం పలగొట్టి దాంట్లో ఉండే తీసుకునేది. విత్తు నోట్లా బండలు పెట్టి కాదు. ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్ కాయ, బాదం కాయ లెక్క ఉంది. పిల్లలకు ఉంచుకుంటా అది. బాగుంది మన టేస్ట్, తీయగా ఉంది ఫ్రెండ్స్. రెగ్గాయలాగా ఉంది ఫ్రెండ్స్. అది తీయగా అంటే మన రెగ్గాయ టేస్ట్ ఎట్టుంటుంది, ఆపిల్ రెగ్గాయ కలిపితే ఎట్టుంటుంది అట్లా ఉంది. గంగరేగ వండు ఉంటుంది కదా, నేనైతే ఫస్ట్ అదే అనుకున్నా. చూడంగా ఎవరైనా దాన్ని చూడంగా అట్టే అనుకుంటారు, కాకపోతే అది కాదు. ఇది ఇంకోటి.
మార్కెలకు ఉంది కానీ ఇప్పుడు ఇట్లుంటుంది ఫ్రెండ్స్. కానీ దీన్ని మామిడికాయదేమో ఈ తోలు దొడ్డుగా ఉంటుంది కదా, ఇది సన్నగా ఉంది చూడుగా. అదే ఆపిల్ తోలు లక్కుంది. పచ్చ ఆపిల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇగో ఆపిల్ లక్కుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నా. ఈ కాయలు మీరు ఎప్పుడైనా చూసిరా ఫ్రెండ్స్ ఎక్కడన్నా? నేను ఫస్ట్ టైం ఏమంటారు హైదరాబాద్లో మార్కెట్ టూర్ చేసిన కదా వీడియో, దాని పేరు ఏం పేరు ఉండే కదా, బాటసింగారం. బాటసింగారంలో చేసిన వీడియో, బాటసింగారంలో చేసిన. అక్కడ నాకు ఈ కాయ కనిపించింది. మళ్ళీ ఇంకోటి దోసకాయ కూడా కనిపించింది ఫ్రెండ్స్. దోసకాయ మీకు అది పెడతాను, వీడియో చూడండి. ఆ వీడియో కూడా నాకు మస్తు అనిపించింది. ఏంటంటే అసలు ఆ కాయ ఉంటుందని కూడా తెలియదు మనకు. ఆ కాయను కూడా నేను చూడడం ఫస్ట్ టైం. నాకు ఆ కాయను చూడడం ఫస్ట్ టైం. తినే దోసకాయ అన్నాడు ఆయన. తినే దోసకాయ ఏందిరా బాబు అని నేను చూస్తే మొత్తం మార్కెట్లో పచ్చగా ఉండేసరికి ఇంత పెద్దగా ఉంది, ఏంటది ఎల్లో కలర్లో ఉందని మేము అనుకున్నాం. అది కూరలు అనుకునే దోసకాయ ఉంటుంది కదా, మొత్తం వాటర్ మిలన్ ఆ టైప్లో ఉన్నది. మొత్తం ఏమంటారు కోసి ఊతే తెల్లగా ఉన్నది. మొత్తం దోసకాయల గింజలు ఎట్లుంటాయి అట్లనే ఉన్నాయి. దాన్ని సన్ మిలన్ అంటారంట. సన్ మిలన్ తిని చూడలే కానీ ఇక మనకు ఏమంటారు దాని గురించి అయితే చూపించిన, చూడండి. మస్తు ఉంటుంది వీడియో కూడా. తీసుకుందామంటే అల్లు ఒకటి 10 కిలోలు కొనాలన్నారు. 20 కిలోలు కొనాలి ఖచ్చితంగా. 10 కొనాలి, 20 కిలోలు కొనాలి. ఇక మార్కెట్ ఏమంటారు బిజినెస్ల గురించి బాగానే ఉంటుంది. ఆ వీడియో నేను ఇండస్క్రీన్లో పెడుతూ చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్లో అతిపెద్ద మార్కెట్, ఫ్రూట్ మార్కెట్. అక్కడికి అక్కడ నుంచి అందరు తీసుకుపోతారు, అర్థమైందా, ఈ ఫ్రూట్ బిజినెస్ చేసేటోళ్ళు. అండ్ ఈ దోసకాయ వీడియో కూడా పెడతాను చూడండి. అండ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారు తప్పకుండా కొత్త వస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, సన్ మిలన్. ఇది లోపల తెల్లగా ఉంటుంది. ఒక కాయ బయట 40 రూపాయలు 50 రూపాయలు ఇట్లా ఉంటుంది. మన వాటర్ మిలన్ ఎట్లనో ఇది అట్లా ఫ్రెండ్స్, సన్ మిలన్. ఎక్కడ పండిస్తారా వీటిని? అనంతపూర్లో ఎక్కువ పండిస్తారట ఫ్రెండ్స్. అనంతపూర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సన్ మిలన్. ఇవి స్వీట్గానే ఉంటాయి కదా, తీయగానే ఉంటాయి కదా, తీయగా ఉంటాయి. కోస్తే ఇట్లా దోసకాయ లాగా ఉంటుంది లోపల. కోస్తే లోపల ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మొత్తం గింజలు గింజలు దోసకాయలా ఉంది కదా. ఆపిల్ గ్రేప్స్ ఈజీగా ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి? బొంబాయి నుంచి వస్తాయట ఫ్రెండ్స్. ఇవి ఆపిల్ గ్రేప్స్ ఏమంటారు, గంగరేగ వన్లు. ఇవి కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి, ఇవి సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి. బహుత్ అచ్చా హై. ఎంత డబ్బా? 450. ఇది రెండు సేమా? 380. 380, 450, 20 రూపాయలు కమ్మి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆపిల్ గ్రేప్ అంట. ఒక్కొక్క డబ్బా 380. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. మనం బయట ఏ రేట్ కమ్మాలబ్బా వీటిని? కేజీ 80-90 అమ్మొచ్చు. అమ్మొచ్చా? ఒక డబ్బాలు ఎన్ని ఉంటాయి? 10 కిలోలు వస్తాయి. 10 కిలోలు అంటే బెనిఫిటే, లాభమే. ఇవి గంగరేగబంట అంటారు, అట్లా ఉంటాయా? ఇప్పుడు లోపల ఏమన్నా గింజలు ఉంటాయా? అచ్చా, ఇక గంగరేగబండ్ల టైప్ ఇది కదా. యాపిల్ గ్రేప్ అంటారు. అదే 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 గ్రేప్ అంటారు, యాపిల్ బేర్ అంటారు. ఆపిల్ బేర్ అంటే గ్రీన్. అదే అదే బేర్ అంటే ఓకే. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది? నేను ఇండియన్ స్క్రీన్లో ఫ్రూట్ మార్కెట్ వీడియో పెడతాను, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా వీడియో లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తే అప్పటిదాకా
మీ కిరా కాకా టాటా బాయ్ బాయ్ సీ యూ.